దుర్మార్గుడు నీతిమంతులకు హేయుడు, యథార్థవర్తనుడు భక్తిహీనునికి హేయుడు. ఎవరికి ఎవరు అసహ్యులు అనే విషయాన్ని సొలొమోన్ రాజు గారు రాస్తున్నారు. యథార్థవర్తనుడు భక్తిహీనునికి హేయుడు. ఇదెంతైనా సత్యం. 69వ కీర్తన 4వ చరణాన్ని నేను చదువుతున్నాను, చూడండి. నిర్నిమిత్తముగా నా మీద పగపట్టువారు నా తల వెంట్రుకల కంటే విస్తారముగా ఉన్నారు. అబద్ధమును బట్టి నాకు శత్రులై నన్ను సంహరింపగోరువారు అనేకులు. నేను దోచుకొనని దానిని నేను ఇచ్చుకొనవలసి వచ్చెను. దుర్మార్గుడు నీతిమంతులకు హేయుడు. దుర్మార్గముగా జీవించవద్దు అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. యోహాను సువార్త 15వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుతున్నాను. లోకము మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు. ఇంకో వచనం, యోహాను సువార్త 17వ అధ్యాయము 14వ వచనంలో ఈ రీతిగా ఉంది. వారికి నీ వాక్యం ఇచ్చినాను, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును. కాబట్టి మనం నీతిగా జీవిస్తే అనేక మంది మనను అసహించుకోవడానికి అవకాశం ఉంది. ప్రభు కొరకు జీవిస్తూ ప్రభు వారిని లోకానికి చూపెడుతూ మాదిరిగా అనేకులకు ఆశీర్వాదకరంగా జీవించగలిగినట్లు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. ఈరోజు నువ్వు నా జీవితంలో ఒక్కసారి మనం ఆలోచించాం. కుటుంబంగా, భార్యాభర్తలుగా, సంఘంగా వైఫల్యం చెందాం. ఈరోజు వ్యక్తిగతంగా యాజ్ అన్ ఇండివిజువల్గా ఒక్కసారి మీరు ఆలోచించండి, మనం ఈ విధంగా జీవిస్తున్నాం. ఈరోజు మన జీవితాల్లో ఆ వ్యక్తిగతంగా మనం వైఫల్యం చెందాము కాబట్టి ఈరోజు మన ఆత్మీయ జీవితాలు రక్షణకి నడిపింపబడకుండా ఉన్నామేమో అనేది ఆలోచించండి. యేసు ప్రభువారు ఒక్కరే వచ్చారు, సర్వలోకానికి సువార్త ప్రకటించే విధంగా, అనేకుల్ని ప్రేరేపించే విధంగా వారు జీవించారు. దేవుడు కదా అని అంటుండొచ్చు. రాహాబు తీసుకొని ఒక వేశ్య, ఒక స్త్రీ కుటుంబం అంతా రక్షణలోకి నడిపించే విధంగా దేవుడిని తనను ఒక బలమైన పాత్రగా వాడుకున్నారు. ఈరోజు నేను ఇక్కడ చెప్పే మాట మీరు గమనిస్తే, దేశంగా ఉన్నవారు వైఫల్యం చెందిన, వ్యక్తిగతంగా ఉన్నవారిని దేవుడు బలపరిచి లోకమంతా నా జీవితాలు, వ్యక్తిగత జీవితాలను బట్టి ఒక సాక్ష్యంగా ఉండేటట్టు తీర్చిదిద్దే దేవుడు ఉన్నారు అనేది మనం గ్రహించాలి.